ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముల దేవా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించడం. మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క గ్రామాన్ని బట్టి, ఇక్కడ సంఘాన్ని బట్టి, సేవకుని బట్టి, యేసయ్య పాస్టర్స్ అందరిని బట్టి మీకు స్తోత్రాలు, దైవజనులందరిని బట్టి నీకు వందనాలయ్యా. ఈ యొక్క శుభవర్తమైన సంతోషంలో మేమందరం కలిసి ప్రభా ఈ సన్నిధానం చేరి స్థుతించడానికి, గర్వపరచడానికి మాకందరికి గొప్ప ఆనందం, సంతోషంగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీ పాసను గొస్తున్నాం, జ్ఞాపకం చేసుకో, కనికరించండి అయ్యా. మీ జ్ఞాపకం చేసుకోవడానికి స్తోత్రాలు. ఇక్కడ వాక్యం పరిచయం చేయబోతున్నాం. ఇది ఆసనం అభిషేకించడం, ఆత్మచేత నింపండి, సత్యాల బలహీనతలన్నీ కూడా యేసు నామ తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అందరూ బలపరచండి నాయన. ఈ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య లేఖల ద్వారా మీరే మాట్లాడి మేము తెచ్చుకుంటారని ఈ ప్రార్థన వీళ్ళందరూ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. టాలీవుడ్ స్టార్స్ తెలుసు కదా, తెలీదా? అంటే వాళ్ళని ప్రత్యేకంగా పేర్లు పెట్టి చెప్తే తెలుస్తుందేమో. సూపర్ స్టార్ తెలుసు కదా, మెగాస్టార్ తెలుసు కదా, పవర్ స్టార్ తెలుసు కదా, ఈ స్టార్లు అందరూ తెలుసు కదా. సో ఈ హాలీవుడ్ స్టార్స్ కానీ, బాలీవుడ్ స్టార్స్ కానీ, ఈ యొక్క స్టార్లు అందరి గురించి మనకు బాగా తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని స్టార్లు ఉన్నాయి. అదేంటి అని అంటే, ఒక స్టార్ ఉంది. ఆ స్టార్ ఏంటి అని అంటే, యూనో దాని పేరు ఏంటి అని అంటే డే స్టార్. ఏ స్టార్? డే స్టార్. ఈ డే స్టార్ ఏంటి అని అంటే అది తేజో నక్షత్రం. ఈ తేజో నక్షత్రం ఏ స్టార్ ఇది అంటే లూసిఫర్. లూసిఫర్ అనేవాడు ఒక స్టార్, వాడు డే స్టార్. ఏ స్టార్? డే స్టార్. ఇంకా కొంతమంది స్టార్లు ఉన్నారు. కొన్ని స్టార్లు ఉన్నాయి, అవి మనకి ప్రభువు సృష్టించాడు. సన్, మూన్ అండ్ స్టార్స్ ఇంతకు ముందు సార్ చెప్పారు. ఈ సూర్యుడు, చంద్రుడు, ఇవి కూడా నక్షత్ర గొప్ప జ్యోతులు, లైట్స్, గ్రేట్ లైట్స్, స్టార్స్. వాటిని కూడా దేవుడు సృష్టించాడు. వాటికి పేర్లు ఉన్నాయి, కానీ తెలుగులో వాటి పేర్లు వేరే. పెళ్ళైన తర్వాత ఇద్దరు భార్య భర్తలు తీసుకుని వెళ్ళి అదిగో నక్షత్రం చూడండి, అమ్మా చెప్పండి, అరుంధతి నక్షత్రం అని చూపిస్తారు కదా. అవి కాదు పేర్లు, అవి తెలుగులో పేర్లు, కొన్ని పేర్లు, కానీ వేరే ఉన్నాయి. వాటికి పేర్లు సంబంధించి శాస్త్రవేత్తలు పెట్టిన పేర్లు వేరే ఉన్నాయి. అయితే ఇంకొక స్టార్ ఉంది. ఆ స్టార్ ఏంటంటే మార్నింగ్ స్టార్. ఏ స్టార్? మార్నింగ్ స్టార్. అయితే ఈ మార్నింగ్ స్టార్ ఎవరు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి గురించి నా పేరు పెట్టబడింది, అరుణోదయ నక్షత్రం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన అరుణోదయ నక్షత్రం అని చెప్పి ఆయనకి పేరు. అలాగే ఇంకొక స్టార్ ఉంది. ఏంటి అని అంటే అవి బ్రైట్ మార్నింగ్ స్టార్స్. అంటే అవి వాటిని ఏమన్నారు అని అంటే వాటిని ఉదయ నక్షత్రాలు అన్నారు. ఉదయ నక్షత్ర. ఈ ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడుతూ ఉన్నప్పుడు దేవుడు పునాది వేశాడంట. ఈ ఉదయ నక్షత్రాల గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఈ రోజున ఈ ఉదయ నక్షత్రాలేమో పాడుతూ ఉన్నాయి, ఆ తేజో నక్షత్రం ఏమో పడిపోయింది. ఓకే, అక్కడ చేయబడిన ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆది కాండంలో ఆ నక్షత్రాలు ఏమో ప్రకాశిస్తున్నాయి. అయితే ఇంకా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్ ఏం చేస్తున్నాయంటే అవి తిరుగులాడుచున్న నక్షత్రాలు అంట. ఏ నక్షత్రాలు అవి? యూదా పత్రికలో 13వ వచనంలో రాయబడింది, అక్కడ తిరుగులాడుచున్న నక్షత్రాలు ఉన్నాయని. ఈ తిరుగులాడుచున్న నక్షత్రాలు ఎవరు అని అంటే అబద్ధ బోధకులు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ అబద్ధ బోధకులను కూడా ఒక స్టార్స్ అన్నారు. అయితే వీటన్నిటి గురించి కాదు నేను దేవుని యొక్క వర్తమానం తీసుకురావస్తుంది. బై ద వే, ఈ ప్రార్థన టీవీ, ఈ టెలివిజన్ వారికి, నెట్వర్క్ వారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. వారి యొక్క పరిచర్య ఇంకా రాష్ట్రాలు దాటి వారి యొక్క శాటిలైట్ దేశ విదేశాలకు విస్తరించాలి. దేవునికి స్తోత్రం కలుగును. సో కాబట్టి ఈ స్టార్లందరి గురించి అంటే తిరుగులాడుచున్న నక్షత్రం అని చెప్పాను కదా, మీరు అందరూ కూడా తిరుగులాడుచున్న నక్షత్రం కాదనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క లేఖనంలో ఒక స్టార్ గురించే చెప్తాను. ఆ స్టార్ ఏంటి అని అంటే ఇది
మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన ఒక స్టార్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితిమని. ఎవరి నక్షత్రం చూశారంట వారు? ఎవరి నక్షత్రం? ఆయన నక్షత్రము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నక్షత్రం. అందరూ చెప్పండి, ఆయన నక్షత్రం, ఆయన నక్షత్రం. జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూశారు. ఎవరి నక్షత్రాన్ని చూశారు? ఆయన నక్షత్రాన్ని మేము చూచాము, మేము చూచి ఇక్కడికి వచ్చాము అని చెప్పి వారు అంటా ఉన్నారు. నిన్నరా ఆయన నక్షత్రాన్ని వారు చూశారు. అయితే ఆయన నక్షత్రము వారికి ఒక సందేశం ఇచ్చింది. ఆయన నక్షత్రము ఏం చేసింది? ఒక సందేశాన్ని జ్ఞానులకు ఇచ్చింది. His stars gave a message. His star, worked or did the ministry as a messenger. ఆయన నక్షత్రము ఒక సందేశకునిగా, ఒక వర్తమానము, ఒక సందేశం ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలన్నీ చూసినప్పుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆ సందేశం ఏంటంటే మమ్మల్ని చేసిన వాడు సృష్టికర్త అని చెప్పి సందేశం ఇస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆ నక్షత్రాలన్నీ అంటున్నాయి, అయ్యా మీరు ఎందుకు సృష్టించబడ్డారు అని ఆ నక్షత్రాలను అడిగితే అవి ఏమంటాయి తెలుసా? ఆదికాండంలో మా గురించి రాయబడ్డాయండి అని అంటారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మా గురించి తెలియచేశారు, ఒకసారి చూడండి అని అంటారు. 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ నక్షత్రాలు ఎందుకు సృజించబడ్డాయో అవి చెప్తూ ఉన్నాయి. ఆ నక్షత్రాలంట మేము పగటిని రాత్రిని వేరుపరచడానికి మేము సృజించబడ్డాం. పగటిని రాత్రిని ఏలుటకు మేము సృజించబడ్డామన్నారు. ఇంకా ఏమన్నారు తెలుసా? మేము సూచనలు తెలియజేయడానికి సృజించబడ్డాం. మమ్మల్ని చేసిన సృష్టికర్త ఉన్నాడు కదా, మమ్మల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా? మమ్మల్ని ఎందుకు సృష్టించాడంటే పగటిని రాత్రిని వేరుపరచడానికి సృష్టించాడు. మమ్మల్ని ఎందుకు సృష్టించాడు అని అంటే మమ్మల్ని సూచనలు తెలియజేయడానికి సృష్టించాడు. మమ్మల్ని ఎందుకు సృష్టించాడు అని అంటే మమ్మల్ని కాలములను గురించి తెలియజేయడానికి సృష్టించాడు. మమ్మల్ని ఎందుకు సృష్టించాడు అని అంటే మమ్మల్ని దినములు ఏంటి అని తెలియజేయడానికి సృష్టించాడు. మమ్మల్ని ఎందుకు సృష్టించాడు అని అంటే మమ్మల్ని సంవత్సరములు తెలియజేయడానికి సృష్టించాడు. ఇవన్నీ నా సొంత మాటలు కాదు, 14వ వచనంలో ఉన్న ఈ మాటలన్నీ చెప్పాను. ఇప్పుడు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి చదువుదామా మనమందరం? దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానీ జ్యోతులు కలుగునుగా కానీ అవి సూచనలను కాలములను దినములను సంవత్సరములను సూచించడానికి ఉండునుగా కానీ మీద అని అక్కడ సృజించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నక్షత్రాలు ఉన్నాయి కదా, ఆ యొక్క సూర్యుడు ఉన్నాడు కదా, చంద్రుడు ఉన్నాడు కదా, నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా చూస్తున్నప్పుడు ఏం కనబడుతుందంటే, ఏం తెలియచేస్తున్నాయి అంటే మాకు సంవత్సరాలను, కాలములను, దినములను, సూచనలను తెలియచేయడానికి మేము సృజించబడ్డామని చెప్తున్నాయి. అయితే జ్ఞానులు చూసిన ఆ నక్షత్రం ఉంది చూడండి, ఆ నక్షత్రం ఒక సందేశం ఇస్తుంది. ఆ సందేశం ఏంటో తెలుసా? ఆ సందేశం ఏంటో తెలుసా? నేను ఆ నక్షత్రాల కంటే నేను భిన్నమైన నక్షత్రం. ఈ నక్షత్రమైన నేను ఆయన నక్షత్రాన్ని. ఈ నక్షత్రము ప్రత్యేకమైన నక్షత్రం, వ్యత్యాసమైన నక్షత్రం. ఇది ఆయన నక్షత్రము. ఈ నక్షత్రం ఇచ్చే సందేశం ఏంటి అని అంటే యూదుల రాజు ఒకడు పుట్టాడు, రక్షకుడు ఒకడు పుట్టాడు. ఆమేన్. హల్లెలూయా. యూదుల రాజు జన్మించాడు. సర్వలోక మానవుల యొక్క పాపముల నిమిత్తమై ఒక రక్షకుడు పుట్టాడు, పునరుత్థానుడు పుట్టాడు అని చెప్పి ఆ యొక్క నక్షత్రము, ఆయన నక్షత్రము ఒక వర్తమానాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ నక్షత్రము ఒక సందేశాన్ని ఇస్తుంది. ఆ నక్షత్రం, ఆయన నక్షత్రం ఒక సందేశాన్ని ఇస్తుంది. 2వ గంటలోకి వస్తున్నాను. ఆయన నక్షత్రం ఒక అద్భుతం, ఆయన నక్షత్రం ఒక సందేశం. మొదటిది, ఆయన నక్షత్రం ఒక అద్భుతము. His star is a miracle. His star is a miracle. ఆయన నక్షత్రం ఒక అద్భుతం. ఎందుకు ఒక అద్భుతం అని అంటున్నానంటే నిజంగా అద్భుతమే.
మత్తయి సువార్త 2:9 రాయబడింది ఏంటంటే వారికి ముందుగా నడిచెను. వారికి ముందుగా నడిచారు. ఎక్కడో వారు తూర్పు దిక్కున చూసిన ఆ నక్షత్రము అక్కడే కనబడింది. ఆ తర్వాత కనబడలేదు వారికి. ఆ నక్షత్రాన్ని చూశారు, దాని గురించి స్టడీ చేశారు, అధ్యయనం చేశారు, పరిశోధనలు చేశారు. వారు ఆ నక్షత్రమును చూసిన తర్వాత అది కనుమరుగైపోయింది. దాని గురించి చదివారు, తెలుసుకున్నారు, యూదుల రాజు పుట్టాడని. సంఖ్యాకాండము 24:17 అక్కడ ఒక ప్రవక్త ప్రవచిస్తున్న ప్రవచనంని వారు చదివారు. ఆ ప్రవక్త ఏమని ప్రవచించాడు అని అంటే, ఇదిగో యాకోబులో నక్షత్రము ఉదయించును అని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారు నేరుగా యాకోబుకు వచ్చారు. యాకోబు అంటే ఇశ్రాయేల్, యెరూషలేముకు వచ్చేసారు. ఆ నక్షత్రం గురించి చదివారు, నేరుగా ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. అయితే ఇప్పుడు రాజుగారు కదా అని రాజుగారి ఇంటికి వెళ్ళారు. అయితే ఆ నక్షత్రము రాజుగారి ఇంటికి చూపించలేదు. రాజుగారి ఇంటిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ నక్షత్రము ఎక్కడికి చూపించింది అని అంటే, ఎక్కడికి నడిపించింది అని అంటే, యేసు ఉన్న చోటికి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడ ఆకాశంలో తూర్పు దిక్కున వెలిసింది చూడండి ఆ నక్షత్రము, అది ఆయన నక్షత్రము. కాబట్టి ఆ నక్షత్రము ఎక్కడికి నడిపించింది అని అంటే, ఎక్కడికి నడిపించిందో తెలుసా? ఆయన ఉన్న చోటికి నడిపించింది. నక్షత్రం పంపించలేదు, నక్షత్రము నడిపించలేదు హేరోదు ఇంటికి, హేరోదు అంతఃపురానికి నక్షత్రము నడిపించలేదు. వాళ్ళు వెళ్ళింది రాంగ్ అడ్రస్ కి. అయితే ఆ నక్షత్రము వారిని ఆ అంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ అడ్రస్ కి తీసుకువెళ్ళింది. వారికి ముందుగా ఉండి నడిపించెను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మరి పిల్లరా, దేవుని యొక్క లేఖనంలో మనం చూసినప్పుడు ఇది అద్భుతం కాదా అండి? ఎక్కడో తూర్పు దిక్కున చూసిన అదే నక్షత్రము మరలా వారు ఎక్కడ చూశారు వారు నక్షత్రాన్ని? మళ్ళా బెత్లెహేములో, ఆ యొక్క యెరూషలేములో ఆ నక్షత్రాన్ని చూశారు. ఆమేన్, హల్లెలూయా. ఆ నక్షత్రము ప్రయాణము చేసుకుంటూ వచ్చింది. దేవుడు ఆ నక్షత్రాన్ని నియంత్రణలోకి తీసుకున్నాడు. ఆ నక్షత్రము మళ్ళా వారికి కనపడేటట్టుగా, ప్రత్యక్షమయ్యేటట్టుగా చేశాడు. ఆమేన్. అంటే నక్షత్రాన్ని, కాలాలను, సంవత్సరాలని, దినములను, అంతరిక్షమును, వాటి అందరి సమస్తమును తన యొక్క స్వాధీనంలోకి తీసుకొనగలిగిన వాడు, నియంత్రణలోకి తీసుకొనగలిగిన వాడు యేసయ్య. కాబట్టి ఆ నక్షత్రము ఏం చేసింది అంటే, రాంగ్ అడ్రస్ కి నడిపించలేదు, రైట్ అడ్రస్ కి నడిపించింది. ఆమేన్, హల్లెలూయా. అంటే వారిని జ్ఞానులను నడిపించిన నక్షత్రం. ఇట్స్ ఎ మిరకల్. అదే నక్షత్రము మరలా కనపడడం, అదే నక్షత్రం మరలా కనపడడం, వేరే ఎవరికి కనపడలేదు, జ్ఞానులకు కనిపించింది. ఆమేన్. నెంబర్ 3, ఈ మూడవది ఏంటి అని అంటే, ఆ 2:9 ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచెను. అంటే ఈ యొక్క నక్షత్రం ఏం చేసింది అని అంటే, ఈ నక్షత్రం నేను కనిపించాను కదా మీకు, తూర్పు దిక్కున కనిపించాను కదా. ఆ నక్షత్రం ఏదో కాదు, ఆ నక్షత్రము నేనే ఆ నక్షత్రము. అది ఎవరి గురించి సూచన ఇస్తుంది? ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది? నక్షత్రము ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది? ఆయన ఎవరో కాదు, ఈయనే, ఈ శిశువే. మీరు నక్షత్రాన్ని చూశారు కదా, ఆ నక్షత్రం ఎవరిని గురించి చూశారు అని అంటే, ఈ శిశువుని గురించే చూశారు, ఈ రక్షకుని గురించే చూశారు, ఈ యొక్క మెస్సయ్యను గురించే చూశారు, ఈయన పునరుత్థానుడి గురించి చూశారు, ఈ నక్షత్రం గురించి చూశారు. సిలువలో మరణించబోతున్న ఈ శిశువుని గురించే మీరు చూశారు అని చెప్పి ఆ యొక్క నక్షత్రము సాక్ష్యం ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ నక్షత్రము ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది. ఈ రోజున మనము భూదిగంతముల వరకు ఎలా వెళ్ళగలమో తెలుసా? రాష్ట్రాలను దాటి ఎలా వెళ్ళగలమో తెలుసా? ఆయన నక్షత్రముగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నక్షత్రముగా నీవు ఉండాలి. ఆమేన్. ఈ పత్రాలతో చెప్పండి, నీవు ఆయన నక్షత్రము. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆయన నక్షత్రము. ఆమేన్. యు ఆర్ హిస్ స్టార్. నీవు ఆయన నక్షత్రం. నీవు ఆయన నక్షత్రముగా ఉండక ముందు నీకు నక్షత్రముగా ఉండి ఆయన దగ్గరికి నడిపించారు. నిన్ను నడిపించిన వారు ఆయన నక్షత్రముగా నీకు ఉన్నారు. నిన్ను ఎవరైనా నడిపించిన వారు ఉన్నారా? దేవుని ప్రభు దగ్గరికి నడిపించారా? వాళ్ళు ఎవరో తెలుసా? ఆయన నక్షత్రం. అయితే నీవు నడిపిస్తున్నావు చూడు, నీవు ఆయన నక్షత్రము. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించే ఆయన
ఆయన నక్షత్రముగా నీవు ఉండాలి అంటే బుద్ధిగంతముల వరకు నువ్వు ప్రయాణం చేయాలి అంటే ఈ నక్షత్రము కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. నక్షత్రము ప్రయాణం చేస్తుంది, నీవు ప్రయాణం చేయాలి. హల్లెలూయా. దేశాలకు ప్రయాణం చేయాలి, రాష్ట్రాలకు ప్రయాణం చేయాలి, ఆయన నక్షత్రముగా ప్రయాణం చేయాలి, విదేశాలకు ప్రయాణం చేయాలి. నాయకులు చెప్పేది ఒకటే, ఏంటో తెలుసా? నాయకులు చెప్పేది ఏంటో తెలుసా? మనము విదేశాల్లోకి వెళ్ళాలి, దేశాలకు వెళ్ళాలి, మనము వెళ్ళాలి, మనము వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నక్షత్రం వలె వెళ్ళాలి. ఆయన నక్షత్రముగా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే ఆయన నక్షత్రము ఒక సందేశముగా వెళ్ళాలి. నీవు ఆయన నక్షత్రం కదా, ఒక సందేశముగా నీవు వెళ్ళాలి. నీవు ఆయన నక్షత్రము కదా, ఒక మెసెంజర్ గా, ఒక హ్యూమన్ ఏజెంట్ గా వెళ్ళాలి. ఆమేన్. నీవు ఆయన నక్షత్రము కదా, నువ్వేమవ్వాలంటే ఇతరుల జీవితాల్లో నువ్వు ఒక అద్భుతం, ఒక మిరాకిల్ గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక మిరాకిల్ గా ఉండాలి. మూడవది, ఆయన నక్షత్రం అంటే, ఆయన నక్షత్రంగా ఉండటం అంటే ఒక అద్భుతముగా ఉండడం. నువ్వు ఇతరుల జీవితాలకు ఒక అద్భుతం, ఇతరుల జీవితాలకు ఒక సందేశం. నువ్వు ఆయన నక్షత్రం అని అంటే ఆయన కొరకు ఒక రిమార్కబుల్ పర్సన్, గుర్తింపు, ఒక సాక్షాత్ముగా నీవు నేను ఉండాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి ఎవరు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు. వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఆమేన్. నిరంతరము ప్రకాశించాలి నక్షత్రం వలె. నీవు నిరంతరము ప్రకాశించాలి నక్షత్రం వలె, ఆయన నక్షత్రం వలె. ఆమేన్. హల్లెలూయా. ఎలాగునా, ఎలా ప్రకాశిస్తావు? అనేకులను ఆయన తట్టు తిప్పినప్పుడు. దేవుడి మాటలు వెనుకల్లో దీవించుగా.